Yes. If you see any name, definitely every time we can see the name oxazole. At that time, you are having some suffix called OLE. OLE. Next, thiazole, OLE. Okay. Next, at the same time, pyridine, IDINE. So, idin or OLE. We have seen till now these two suffixes only. Okay. But we haven't seen this, that is INE or PINE. PINE. Okay. So when this type of suffix will come, ఎప్పుడు మనకి పిఐఎన్ఈ ఎజిపైన్ అని వస్తుంది, అంటే పిఐఎన్ఈ అనే సఫిక్స్ వస్తుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే. సో జనరల్లీ దిస్ suffix indicates, that is PINE indicates planar, okay, cyclic anti-aromatic compounds. Planar cyclic anti-aromatic compounds vaste, then we will use this PINES, pines. So దాంట్లో నైట్రోజన్ ఉంది కాబట్టి azepines. ఓకేనా? అలా కాకుండా ఇక్కడ ఆక్సిజన్ ఒకటి, ఒకవేళ కానీ ఇక్కడ నైట్రోజన్ రెండు ఉంటే ఆక్సిజీపైన్స్. అలా మనకు ఓన్లీ సిలబస్లో ఎజిపైన్స్ మాత్రమే ఇచ్చాడు, మనం దాని గురించి మాత్రమే మాట్లాడితే సరిపోతుంది. సో we will discuss regarding that only. Okay. So if you see the structure of azepines, so I have already discussed this. It is not an aromatic compound. It is an anti-aromatic character containing compound. Anti-aromatic character containing compound. Enduku aa doubt ravali. So whenever we are discussing the aromaticity in the previous semester, నేను నాఫ్థలిన్ తర్వాత బెంజీన్ వాటి గురించి మాట్లాడేటప్పుడు నేను అరోమాటిసిటీలో కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇచ్చాను. మనం జనరల్గా అరోమాటిక్ కాంపౌండ్సా లేకపోతే వీటిని మూడు రకాలుగా డివైడ్ చేసాం. ఒకటి అరోమాటిక్ కాంపౌండ్స్, యాంటీ అరోమాటిక్ కాంపౌండ్స్ అండ్ నాన్ అరోమాటిక్ కాంపౌండ్స్. గుర్తుందా? మేబీ మర్చిపోయి ఉంటే ఐ కాంట్ డూ ఎనీథింగ్. అరోమాటిక్ అంటే మన ఉన్న 4 రూల్స్ ఫాలో అవ్వాలి. ఏంటేంటి? ఒకటి, క్లోజ్డ్ సిస్టమ్ కాబట్టి సైక్లిక్ నేచర్ అని చెప్పాలి. నెక్స్ట్, డబుల్ బాండ్స్ సింగిల్ బాండ్స్తో ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, రీలోకలైజేషన్ ఉండాలి, అప్పుడు మనం దీన్ని కాంజుగేటెడ్ కాంపౌండ్ అని అంటాం. నెక్స్ట్, థర్డ్ వన్ వచ్చి ఇవన్నీ కూడా ఒకే ప్లేన్లో ఉండాలి, దెన్ వీ విల్ కాల్ ఇట్ యాజ్ ప్లానార్ కాంపౌండ్. నెక్స్ట్ లాస్ట్ 4n+2 పై రూల్, దట్ ఈస్ హకెల్ రూల్ ని ఫాలో అవ్వాలి, దెన్ దట్ ఈస్ కాల్డ్ హకెల్ రూల్ ఒబేయింగ్ కాంపౌండ్. ఈ 4 రూల్స్ ఒకవేళ అది ఒబే చేస్తే, ఫాలో అయితే, అప్పుడు మాత్రమే దాన్ని అరోమాటిక్ అని అంటాము. ఇది మనకు తెలిసిందే, దీంట్లో పెద్ద తెలియని విషయం ఏం కొత్తగా ఏం లేదు. బట్ ఇఫ్ యూ జస్ట్ కమ్స్ టు ద యాంటీ అరోమాటిక్ అండ్ నాన్ అరోమాటిక్ కాంపౌండ్స్, యాంటీ aromatic అని ఎప్పుడు అంటాం? when we will call the compound as an anti aromatic means when the compound does not obey the Hakel rule or it fails to obey the Hakel rule, then definitely we will call that type of component as our compound as anti aromatic compound. Closed system డబుల్ బాండ్ సింగిల్ బాండ్స్ ఫాలో అవుతున్నాయి, కాంజుగేషన్ లో ఉంది, డీలోకలైజేషన్, అన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అన్ని ఒకే ప్లేన్ లో కూడా ఉన్నాయి, బట్ స్టిల్ హకెల్ రూల్ ని ఫాలో అవ్వట్లేదు, దెన్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అన్ యాంటీ అరోమాటిక్ క్యారెక్టర్ కంటైనింగ్ కాంపౌండ్. ఓకేనా? మరి నాన్ అరోమాటిక్ క్యారెక్టర్ ని ఎప్పుడు అంటారు సార్? ఎప్పుడు అంటాము అని అంటే, అది హకెల్ రూల్ ని ఫాలో అయినప్పటికీ, హకెల్ రూల్ ని ఫాలో అయినప్పటికీ అన్నీ ఒక ప్లేన్ లో లేకపోయినా, అన్నీ ఒక ప్లేన్ లో లేకపోయినా, కాంజుగేషన్ లో లేకపోయినా, అప్పుడు మనం ఏమనకూడదు, దాన్ని యాంటీ అరోమాటిక్ అనకూడదు, అరోమాటిక్ అని కూడా అనకూడదు, నాన్ అరోమాటిక్ అని అనాలి. ఓకేనా? సో ఇప్పుడు ఈ రూల్స్ ని బేస్ చేసుకొని నువ్వు ఇక్కడ చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఏ క్లోజ్డ్ సిస్టమ్.
సో సైక్లిక్ నేచర్లో ఇది ఉంది. ఓకే, నెక్స్ట్ సెకండ్, ఎస్పెషల్లీ ఇఫ్ యూ సీ ఆల్ ద డబుల్ బాండ్స్ అండ్ సింగిల్ బాండ్స్, డబుల్ బాండ్ తర్వాత సింగిల్ బాండ్ ఉంది, మళ్ళీ డబుల్ బాండ్ ఉంది, మళ్ళీ సింగిల్ బాండ్ ఉంది. ఓకే, మళ్ళీ ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే డబుల్ బాండ్ ఉన్నట్టే, మళ్ళీ సింగిల్ బాండ్ ఉంది, మళ్ళీ డబుల్ బాండ్, మళ్ళీ అన్ని కూడా డీలోకలైజేషన్ లో పార్టిసిపేట్ చేస్తుంది, అంటే ఇది కాంజుగేటెడ్ కూడా. ఓకే, నెక్స్ట్ అన్ని ఒకే ప్లేన్ లో ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఏ ప్లానార్ ఆల్సో. మనం చెప్పాము కూడా ముందే ఎజిపైన్స్ అంటే ఒక ప్లానార్ అని కూడా చెప్పాం, అది కూడా చెప్పేసాం. బట్ ఇఫ్ యు సీ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ involving in the delocalization, there are 8 electrons. There are 8 electrons that involved in the delocalization process. So 3 double bond. So 3 double bonds and any electrons, 6 electrons, and as well as 1 lone pair of electrons. So total 8 electrons. So 4n plus 2 is equal to 8. 4n plus 2 is equal to 8. So obviously, what will be the value of n? 4n is equal to 6, because 8 minus 2 6. So n is equal to 6 by 4, that is called 3 by 2. 3 by 2. So 3 by 2 and 1.5. So I already told you, we should not get any rational number. Ante rational number ante enti 3 by 2, 1 by 2 ila ఏవి రాకూడదు, భిన్నాలు రాకూడదు. ఎస్, we should not get any fractional number or rational number. We should definitely get a natural number. 0, 1, 2, 3, 4, 5, any number can be acceptable, but it should not be a rational number. So ఇలా ఒకవేళ కానీ మనకి నెంబర్ రాకుండా ఏదైనా సరే ఫ్రాక్షన్ వస్తే, then definitely it is not at all obeying the Haeckel rule. And we have to call that type of component as an anti-aromatic compound. Anti-aromatic compound. Clear? Yes. ఇందులో అన్ని sp2 hybridized. ఇందులో 8 electrons delocalization ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇది ఒక ప్లానార్ కాంపౌండ్, క్లోజ్డ్ సిస్టమ్. ఇవన్నీ కూడా మీరే రాసుకోవాలి నాన్న. అవన్నీ ఇంకా చిన్న ఇప్పటికీ ఒక 7-8 కాంపౌండ్స్ కి మనం రాసాం aromaticity. So you should learn that and you must earn the capability to write that. నువ్వు అది నేర్చుకొని నీకు నువ్వుగా రాయగలిగేలా ఉండాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ 7 నుంచి 8 కాంపౌండ్స్ చెప్పాం, లాస్ట్ సెమిస్టర్లో చెప్పాం, ఈ సెమిస్టర్లో కూడా చెప్పాం. సో ఎలా రాయాలి అరోమాటిసిటీకి అనేది మీకు అర్థమైంది ఇప్పటికి. సో యూ హ్యావ్ టు రైట్. ఓకే, నెక్స్ట్. సో బికాస్ ఇట్ ఈస్ నాట్ aromatic, the stability of this compound is less. ఓకేనా? అండ్ సో ఈ ఎజిపైన్స్ అనేవి జనరల్లీ మనకి బెంజీన్ ఉంది. బెంజీన్ జనరల్ గా ఏ స్ట్రక్చర్ లో, ఏ కన్ఫర్మేషన్ లో నేచర్ లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది? చైర్ కన్ఫర్మేషన్. ఎస్, మనం ఆల్రెడీ చూసాం చైర్ కన్ఫర్మేషన్. సారీ, నాట్ బెంజీన్, సైక్లోహెక్సేన్. సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. సైక్లోహెక్సేన్స్ కానీ ఎలా ఉంటాయి నేచర్ లో? చైర్ కన్ఫర్మేషన్ లోనే, బికాజ్ ఇట్ ఈస్ స్టేబుల్. ఓకే, బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇఫ్ యు సీ ద స్ట్రక్చర్ హియర్, the chair conformation is only 22% stable, 22% stable, but the board conformation is more stable, that is 78% stable. That means ikkada in particular in the azepines, the board conformation is more stable than the chair conformation. ఎందుకు? యూ డెఫినెట్లీ షుడ్ గెట్ దట్ డౌట్. ఎందుకు అనేది ఖచ్చితంగా మనం అనుకోవాలి. ఎందుకు అని అంటే, వెన్ ఇట్ వాజ్ ఇన్ ద బోట్ కన్ఫర్మేషన్, ఎట్ దట్ టైమ్ ఓన్లీ మనకి ఒక sp3 ఆటమ్ అనేది, మనకి ఒక ఎడ్జ్ లో ఉంటుంది. దట్ ఈస్ sp3 హైబ్రిడైజ్డ్ atom must be present in a edge. Edge అంటే ఒక చివరకు ఉండాలి. ఓకే, మధ్యలో ఎక్కడ రాకూడదు. ఓకే, ఓన్లీ బోట్ కన్ఫర్మేషన్ లో మాత్రమే మనకి sp3 హైబ్రిడైజ్డ్ ఆటమ్ అనేది ఒక ఎడ్జ్ లో అనేది వస్తుంది. అలా కాకుండా నువ్వు ఒకవేళ కానీ చైర్ తీసుకుంటే డెఫినెట్లీ ఈ నైట్రోజన్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ఒక
కార్బన్ తర్వాత ఇలా ఒక కార్బన్ ఇలా వస్తుంది. సో దట్ ఈస్ నాట్ స్టేబుల్, దట్ ఈస్ నాట్ స్టేబుల్ వన్. ఓకే, నెక్స్ట్. సో ఇది ఈజీగా టాటోమరైజ్ అవుతుంది. ఎందుకు అని అంటే ఇక్కడ ఎక్కువ హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ 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 ఇక్కడ. సో దేర్ ఆర్ 6 hydrogens are there in the azepines, not 6 actually 7, బట్ ఈ నైట్రోజన్ మీద ఉండే హైడ్రోజన్ ని పక్కన పెట్టండి. జనరల్ గా కార్బన్స్ మీద ఉండేవి ఎన్ని సిహెచ్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 1 2 3 4 5 6. ఓకే, దీస్ 6 సిహెచ్ఎస్. ఓకే, ఇందులో ఎస్పెషల్లీ నైట్రోజన్ పక్కన ఉన్న వాటితో కలిపితే మొత్తం ఎన్ని? 1 2 6. సో ఈ 6 కూడా ఏమవ్వగలవు? హైడ్రోజన్స్ ని ఎక్స్చేంజ్ చేసుకోగలవు. దట్ మీన్స్ టాటోమరైజ్ అవ్వగలవు. ఓకే, టాటోమరైజ్ అయ్యేటప్పుడు ఏమైంది? డబుల్ బాండ్ బ్రేక్ అవుతూ హైడ్రోజన్ బాండింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అలా నీకు రకరకాల ఎజిపైన్స్ ఫామ్ అవుతాయి. 1H ఎజిపైన్, 3H ఎజిపైన్, 4H ఎజిపైన్, 2H ఎజిపైన్, ఇలా రకరకాలుగా ఫామ్ అవుతాయి. సో 1H ఇక్కడ ఎందుకు చూపించలేదు సార్ అని డౌట్ రావచ్చు. ఇక్కడ చూపించినా ఒకటే కదా. సో అందుకే చూపించలేదు. సేమ్ ఇక్కడ చూపించానంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ కూడా చూపించినట్టే. ఇక్కడ చూపించలేదంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ చూపించాను కాబట్టి. సో అందుకే అన్ని చూపించలేదు నన్ను. ఓకేనా? సో ఈ 4 చూస్తే ఇఫ్ యు సీ ఆల్ దీస్ థింగ్స్, జనరల్లీ (3H azepine is more stable than 4H than 1H. Okay, 3H, 4H and 1H. 2H అనేది highly unstable. సో మనం దాన్ని పెద్దగా కన్సిడర్ చేయాలి. అది అసలు జనరల్ గానే ఫామ్ అవ్వదు కూడా. ఓకే, కమింగ్ ఓవర్ టు ద సింథసిస్ ఆఫ్ ఎజిపైన్స్, వాలెన్సీ బాండ్ ఐసోమరైజేషన్. ఈ సింథసిస్ చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. సో ప్లీజ్ కొంచెం శ్రద్ధగా వినండి. మెకానిజమ్స్ అవసరం లేదు, బట్ కనీసం రియాక్షన్ ఎలా రాయాలి, ఎలా ఈజీగా రాయాలనేది చెప్తా. అది కనీసం సరిగ్గా నేర్చుకోండి, సరిపోయింది. ఓకే, సో ఫస్ట్ ఇఫ్ యు సీ దిస్, ఫస్ట్ ఏం చేస్తుంది? వాలెన్సీ బాండ్ ఐసోమరైజేషన్. బెంజీన్ వెన్ రియాక్టెడ్ విత్ ఆర్ ట్రీటెడ్ విత్ ఇథైల్ కార్బోనాజైడేట్ ఏం ఫామ్ అవుద్ది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో చూడండి, ఈ డబుల్ బాండ్ వెళ్ళి ఇక్కడ ఈ కార్బన్కి వెళ్ళి అటాక్ చేస్తుంది. ఇందులో ఉన్న డబుల్ బాండ్ వెళ్ళి ఈ నైట్రోజన్ అటాక్ చేస్తుంది. క్లియర్? అర్థమైందా? ఇక్కడున్న సరే ఇప్పుడు డబుల్ బాండ్ వద్దులండి, కన్ఫ్యూజ్ అవడం ఎందుకు. నైట్రోజన్ మీద ఉండే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, సింపుల్, ఇది గుర్తుంటుంది. ఇది నైట్రోజన్ మీద ఉండే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వెళ్ళి ఈ కార్బన్ మీద అటాక్ చేస్తాయి. నెక్స్ట్ అప్పుడు ఈ కార్బన్కి ఎక్కువ బాండ్స్ అయిపోయి కాబట్టి ఈ కార్బన్ ఒక బాండ్ వదులుకోవాలి కాబట్టి అదేం చేస్తుంది? వెళ్ళి నైట్రోజన్కి మళ్ళీ అతుక్కుంటుంది. సో ఇప్పుడు మామూలుగా నైట్రోజన్కి ఎన్ని బాండ్స్ ఉండాలి? 3. కానీ ఇప్పుడు చూడండి ఎన్ని ఉన్నాయి? ఆల్రెడీ 1. నెక్స్ట్ ఇటు పక్కన 2 బాండ్స్ అంటే 3. ఇప్పుడు కొత్తగా ఒకటి ఇక్కడ ఫామ్ అయింది కదా. ఓకే, సో టోటల్ ఇట్ ఈస్ హ్యావింగ్ హౌ మెనీ బాండ్స్? 4 బాండ్స్ అయిపోతుంది. సో 4 బాండ్స్ అయిపోతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఏం చేయాలి? ఒకదాన్ని వదులుకోవాలి. సో అప్పుడు ఈ బాండ్ ని వదులుకొని బయటికి ఏం పంపిస్తుంది? N2 గ్యాస్, అంటే నైట్రోజన్ గ్యాస్ ని బయటికి పంపించేస్తుంది, ఈ నైట్రోజన్ గ్యాస్. ఓకేనా? సో దెన్ యూ గెట్ N2 అవుట్. సో ఇప్పుడు నీకు ఏమొచ్చింది? ఇక్కడ దేంతో అటాచ్ అయింది? నైట్రోజన్తోనే కదా అటాచ్ అయింది. అంటే ఈ మాలిక్యూల్ ఇక్కడికి రావాలి. అదే ఇది. క్లియర్? ఇక్కడ వరకు క్లియర్? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? వెరీ సింపుల్ నాన్న. జస్ట్ మధ్యలో ఎక్కడైతే ఇప్పుడు నైట్రోజన్ వచ్చి కలిసిందో బెంజీన్లో ఆ పర్టికులర్ బాండ్ని షిఫ్ట్ చేయండి లెఫ్ట్ సైడ్. ఫస్ట్ దీన్ని ఇక్కడ షిఫ్ట్ చేయండి. అప్పుడు ఏమైతే అక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది కొత్తగా. ఓకేనా? నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడున్న డబుల్ బాండ్ని ముందుకి, మళ్ళీ ఆ పక్కన డబుల్ బాండ్ని ఇలా ముందుకి. ఓకే, అక్కడ ఆల్రెడీ క్లియర్గా ఇచ్చాను. సో అలా ముందు యారో మార్క్స్ ప్రకారం నువ్వేం చేయాలి? డబుల్ బాండ్స్ని షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేస్తే దెన్ నీకు ఏమొస్తుంది చెప్పు? ఇంతవరకు 1 2 3 4 5 6 మెంబర్డ్ రింగ్ ఉండేది. దాంట్లోకి ఇప్పుడు నైట్రోజన్ యాడ్ అయ్యి బాండ్ బ్రేక్ అయింది కాబట్టి ఇట్ హ్యాస్ బికమ్ 7 మెంబర్డ్ రింగ్. ఇట్ హ్యాస్ బికమ్ ఎ 7 మెంబర్డ్ రింగ్.
నెక్స్ట్ ఫస్ట్ చూడండి, నైట్రోజన్కి ఫస్ట్ ఏముంది ఇక్కడ సింగిల్ బాండ్. సో నైట్రోజన్కి ఫస్ట్ ఏముంది ఇక్కడ సింగిల్ బాండ్. ఆ తర్వాత ఇక్కడ ఇప్పుడు డబుల్ బాండ్ కదా వచ్చింది. సో దట్ ఈస్ కాల్డ్ డబుల్ బాండ్. మళ్ళీ ఇక్కడ డబుల్ బాండ్ పోయి ఇక్కడ సింగిల్ బాండ్ మాత్రం మిగిలింది. నెక్స్ట్ సింగిల్ బాండ్ తర్వాత ఇప్పుడు డబుల్ బాండ్ వచ్చింది, దట్ ఈస్ దిస్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇప్పుడు డబుల్ బాండ్ పోయి సింగిల్ బాండ్ వచ్చింది, అది ఇది. నెక్స్ట్ మళ్ళీ డబుల్ బాండ్, అది ఇది. నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ సింగిల్ బాండ్, అది ఇది. ఓకే, సో అలా మనకి ఏమైంది, జస్ట్ మనం సింపుల్గా ఏం చేస్తున్నాం, ఈ ఒక్క సెంటర్లో ఉన్న బాండ్ని మాత్రం బ్రేక్ చేసి డబుల్ బాండ్స్ అన్నింటినీ రీఅరేంజ్ చేసాము. జస్ట్ రీఆర్గనైజేషన్ ఆఫ్ బాండ్ అనేది జరిగింది. బాండ్ రీఆర్గనైజేషన్. ఇక్కడ ఏం జరిగింది, బాండ్ రీఆర్గనైజేషన్. మనం ఏ యాటమ్ని రీఅరేంజ్ చేయట్లేదు, ఓన్లీ ఆర్గనైజేషన్, రీఆర్గనైజేషన్ ఆఫ్ బాండ్స్ మాత్రమే చేస్తున్నాము. వీఆర్ నాట్ అట్ ఆల్ రీఅరేంజింగ్ ఎనీ యాటమ్. మనం అరేంజ్మెంట్ ఆఫ్ యాటమ్స్ ఏమి చేయట్లేదు, ఓన్లీ బాండ్ రీఆర్గనైజేషన్ మాత్రమే చేస్తున్నాము. అది గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఎప్పుడైతే నువ్వు ఒక బేస్ని ఇస్తావో, when you will supply any base to it, then you will definitely get, ఓకేనా, ఈ OH ఇక్కడ ఉన్న C2CH మొత్తం బయటకు పోతుంది. then you will get an acid. ఓకే, దాని తర్వాత ఓకే, then you will get an azepine. నీకు ఒక 3H azepine కావాలంటే నువ్వు దాన్ని మళ్ళీ ఐసోమరైజేషన్ చేస్తే, ఏదైనా ఎంజైమ్ ఐసోమరేజ్ అనే ఎంజైమ్ ఏదైనా వాడితే జరిగింది. అవసరం లేదంటే ఇక్కడికే ఆగిపోవచ్చు. ఇది కూడా azepine కదా, 1H azepine. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ ఫినైల్ ఎజైడ్. ఫినైల్ ఎజైడ్ పేర్లోనే ఉంది. ఫినైల్ గ్రూప్ అంటే ఏంటి, బెంజీన్. దానిపైన ఎజైడ్ గ్రూప్. ఓకేనా, ఎజైడ్ గ్రూప్. సేమ్ టు సేమ్ నాన్న, ఇందాకలాగానే. కానీ ఇందాకల జరిగింది రెండు మాలిక్యూల్స్ కి మధ్యన, దట్ ఈస్ ఇంటర్ మాలిక్యులర్, బిట్వీన్ టూ మాలిక్యూల్స్. బట్ ఇది ఇంట్రా మాలిక్యులర్. దిస్ ఈస్ ఇంట్రా మాలిక్యులర్. ఇక్కడ ఉన్న డబుల్ బాండ్ ఇక్కడికి అటాక్ అయింది అంటే ఇప్పుడు ఏమైంది, బాండ్ ఎక్కడెక్కడ ఫామ్ అయింది, దాని పక్కనే. సో అది ఫామ్ అవ్వగానే నైట్రోజన్ బయటకు పోయింది. ఓకే, సో దీన్ని ఏమంటారంటే బెంజాఇజిరీన్ అంటారు. సో వెన్ ఇట్ ఈస్ ట్రీటెడ్ విత్ డైఇథైల్ ఎమైన్, రెండు ఇథైల్ గ్రూప్స్ ఉన్న ఎమైన్ కాబట్టి దట్ ఈస్ కాల్డ్ డైఇథైల్ ఎమైన్. సో దెన్ దీంట్లో నైట్రోజన్ పైన ఉండే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ అటాక్ అట్ దిస్ పొజిషన్, అంటే ఇక్కడ అటాక్ చేస్తారు. ఓకే, అటాక్ చేసినప్పుడు ఆబ్వియస్లీ నేనేం చెప్పాను, ఎప్పుడు కూడా ఏ బాండ్ బ్రేక్ అవ్వాలి, మధ్యలో ఉన్న బాండ్ బ్రేక్ అవ్వాలి, మీరు ఏది పడితే బ్రేక్ చేయకూడదు. సో నైట్రోజన్ ఎప్పుడైతే ఇక్కడికి వస్తుందో, సో దెన్ ఇది ముందుకి లెఫ్ట్ సైడ్ తిప్పాలి. నెక్స్ట్ ఈ బాండ్ ఇటు, నెక్స్ట్ ఈ బాండ్ ఇటు, సింపుల్. ఓకే, దెన్ యూ విల్ గెట్ అవర్ azepine డెరివేటివ్. సో ఎందుకు సార్ ప్రతిసారి ఐసోమరైజేషన్ చేస్తున్నాం అంటే, బికాస్ 3H azepine ఈజ్ మోర్ స్టేబుల్ అని ఇందాక చెప్పాము కాబట్టి, సో ఐసోమరైజేషన్ జరిగి అది 3H azepine స్టేబుల్ ఫామ్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇదే రియాక్షన్ అన్న ప్రతి దగ్గర కూడా చూడండి, ఇది ఇక్కడ కూడా అది జరిగింది. ఫ్రమ్ నైట్రోబెంజీన్. సో నైట్రోబెంజీన్ ని మనం కానీ ట్రైబ్యూటైల్ ఫాస్ఫేట్ తో రియాక్ట్ చేస్తే నీకు ఏమొస్తుంది, ట్రైబ్యూటైల్ ఫాస్ఫైన్ తో రియాక్ట్ చేస్తే ఏమొస్తుంది, యూ విల్ గెట్ డైజోనియం కాంపౌండ్ ఆర్ నైట్రోనియం కాంపౌండ్ అంటారు. డైజోనియం ఆర్ నైట్రోనియం కాంపౌండ్. సో సేమ్ దాన్ని మళ్ళీ నువ్వు సేమ్ రియాక్షన్ ఇలా ట్రీట్ చేయాలి. తర్వాత OH వచ్చి ఇక్కడ అటాక్ చేయాలి. ఓకే, సారీ OR వచ్చి అటాక్ చేయాలి. దెన్ ఆ తర్వాత మళ్ళీ సెంటర్లో ఉండే బాండ్ బ్రేక్ అయింది, ఇటు వస్తుంది. సేమ్ టు సేమ్ రియాక్షన్ ఇందాకలాగానే. ఓకేనా, బట్ ఇందాక మనం ఫినైల్ ఎజైడ్ ని తీసుకున్నాం, ఇక్కడ నైట్రోబెంజీన్ ని తీసుకున్నాం. ఓకే, సో దీస్ ఆర్ వేరియస్ సింథసిస్ ఆఫ్ azepines. Next, coming over to the reactions, this is the thermal reaction. Thermal reaction అంటే ఏంటి, ఎక్కువ హీట్ గానీ మనం కానీ ఒకవేళ ఈ పర్టికులర్ azepine కి ఇస్తే ఏం జరిగింది నాన్న, azepine is unstable because it is not aromatic in nature. సో మనం ఎక్కువ హీట్ ఇస్తే ఏమైంది, అది అన్స్టేబుల్ కాబట్టి స్టేబుల్ కింద మారిపోయింది. అంటే ఏమైంది, aromatic కాంపౌండ్ కింద కన్వర్ట్ అయిపోయింది.
ఓకేనా? అంటే ఏమైతే ఇందులో ఇందాక ఏదైతే బాండ్ బ్రేక్ అయ్యి రింగ్ ఎక్స్పాన్షన్ జరిగిందో, సైక్లిక్ నేచర్ పెంచుకుందో, ఇప్పుడు అది మళ్ళీ నార్మల్ అయిపోయింది, రివర్స్ అయిపోయింది. ఓకేనా? సో సేమ్ థింగ్. అంటే ఇప్పుడు ఏంటిది, ఇక్కడ 7 మెంబర్ రింగ్ కాస్త ఏమైంది, 6 మెంబర్ రింగ్ కింద కన్వర్ట్ అయింది. 6 మెంబర్ రింగ్ కింద కన్వర్ట్ అయింది. నెక్స్ట్ రింగ్ కాంట్రాక్షన్. సో రింగ్ కాంట్రాక్షన్ లో ఏం జరిగిద్ది, జస్ట్ ఇఫ్ యు సీ దిస్ ఆర్బిటాల్ సిమెట్రీ కంట్రోల్డ్ డిస్రొటేటరీ ఎలక్ట్రోసైక్లిక్ ప్రాసెస్. మీకు ఇందులో చాలా పదాల్లో కొంచెం కన్ఫ్యూజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆర్బిటాల్ సిమెట్రీ కంట్రోల్డ్ డిస్రొటేటరీ ఎలక్ట్రోసైక్లిక్ ప్రాసెస్. ఫస్ట్ ఎలక్ట్రోసైక్లిక్ సిస్టమ్ అంటే ఏంటి? సో ఇందులో ఇది ఒక సైక్లిక్ సిస్టమ్. ఇందులో ఏమున్నాయి, పై ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రోసైక్లిక్ సిస్టమ్. ఈ ఎలక్ట్రోసైక్లిక్ సిస్టంలో ఏం జరిగిందంట, జస్ట్ సిమ్మెట్రీ అంటే ఏంటి, ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవ్వడం. ఓకే. సో డిస్రొటేటరీ అంటే ఎటు కదలలేని అంత డిఫరెంట్ గా, అంటే కదలలేనంతగా అంటే ఏంటి, దాని అర్థం అతుక్కుపోయేంతగా. సో అలా అంటే దట్ మీన్స్ ఫ్యూజ్డ్ అని అర్థం. డిస్రొటేటరీ అంటే ఏంటి, ఫ్యూజ్డ్ గా. అయితే ఏం జరిగింది ఇందులో ఉన్న ఈ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో సైక్లిక్ మాయిటీలో, ఈ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఫ్యూజ్డ్ సిస్టమ్ గా మారి, ఓకే, ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయితే ఎలక్ట్రాన్స్, దెన్ దట్ ఈస్ కాల్డ్ ఆర్బిటాల్ సిమెట్రీ కంట్రోల్డ్ డిస్రొటేటరీ ఎలక్ట్రోసైక్లిక్ ప్రాసెస్. ఏంటది, ఒక ఎలక్ట్రోసైక్లిక్ సిస్టంలో ఎలక్ట్రాన్స్ అనేవి సిమ్మెట్రికల్ గా డివైడ్ అయ్యి డిస్రొటేటరీ మాలిక్యూల్ కింద ఒకవేళ మారిపోతే, డిస్రొటేటరీ మాలిక్యూల్ అంటే ఏంటి, ఫ్యూజ్డ్ మాలిక్యూల్ కింద మారిపోతే, దెన్ దట్ ఈస్ కాల్డ్ ఆర్బిటాల్ సిమెట్రీ కంట్రోల్ డిస్రొటేటరీ ఎలక్ట్రోసైక్లిక్ ప్రాసెస్. సో అలా ఈ పర్టికులర్ సిస్టమ్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ డీల్స్-ఆల్డర్ రియాక్షన్. ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఓకే. సో జస్ట్ ఇక్కడ ఉన్న డబుల్ బాండ్ ఏదైతే ఉందో ఇది వెళ్ళి ఇక్కడ మీకు కొంచెం డిఫరెంట్గా వేశాను. ఓకే, చూడండి ఇక్కడ కూడా ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి నాన్న. జస్ట్ యూ కెన్ సీ దిస్ 1. ఇవి ఏంటివి, దేనివి ఇవి, సారీ, ఇవి 5 మెంబర్ రింగ్, అంటే దట్ మీన్స్ దీనివి. ఓకే, నేను ఇప్పుడు దీనిలో ఉన్న కార్బన్స్ చూపిస్తున్నా చూడు. 1 2 3 4. ఓకే, 1 2 3 4. ఓకేనా, క్లియర్? నెక్స్ట్ ఆ తర్వాత సో ఇక్కడ పైకి లేసేటప్పుడు యాక్చువల్గా ఇది ఇలా స్ట్రైట్ రాకూడదు, సారీ, స్ట్రైట్ రాకూడదు యాక్చువల్. అది ఇలా ఉంటాయి నాన్న, అది మరి అక్కడ చూపించడానికి వీలు కుదరట్లేదు. ఇలా ఉంటాయి అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ ఒక కార్బన్ ఉన్నట్టు, ఇక్కడ కూడా ఒక కార్బన్ ఉన్నట్టు. సో అలా 6 కార్బన్స్ అక్కడ ఉన్నాయి, బట్ ఐ కాంట్ షో ఇట్ నౌ. ఓకే, సో ఈ రియాక్షన్ ని కావాలంటే బోర్డు మీద నేను తర్వాత వచ్చిన తర్వాత చూపించగలను. జస్ట్ డైరెక్ట్ డీల్స్-ఆల్డర్ అంటే గుర్తుంది కదా, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ జస్ట్ టెల్ యూ డీల్స్-ఆల్డర్ రియాక్షన్ ది. సో దిస్ ఇస్ డైఈనోఫైల్ అంటాము, దిస్ ఈజ్ ఏమో వాట్ ఈస్ దట్, డైఈన్ అండ్ డైఈనోఫైల్. ఓకే, ఇప్పుడు సపోజ్ ఈ రియాక్షన్ ఉంటే ఏం చెప్తాను, ఇది ఇలా బాండ్, తర్వాత ఈ బాండ్ ఇటు, ఈ బాండ్ ఇటు, ఒకవేళ ఇలా వస్తే ఇప్పుడు దీని నుంచి ఏం తయారైతే, ఫస్ట్ ఇక్కడ ఉన్న డబుల్ బాండ్ ఇప్పుడు బ్రేక్ అయింది అంటే ఇంకేం మిగిలింది, ఇక్కడ సింగిల్ బాండ్, దాని మీద ఏముంది, COOH. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడున్న కార్బన్కి ఇప్పుడు ఇక్కడున్న కార్బన్కి మధ్యన ఒక బాండ్ ఫామ్ అయింది అని అన్న, అంటే ఏమైంది, ఒక సింగిల్ బాండ్ ఫామ్ అయింది. సో ఈ కార్బన్ అన్న. నెక్స్ట్ ఏముంది, దిస్ ఇస్ ద సెకండ్ కార్బన్. ఇక్కడ ఆల్రెడీ డబుల్ బాండ్ యాక్చువల్గా ఉండాలి కానీ అది బ్రేక్ అయింది కదా, ఇప్పుడు ఇటువైపు వచ్చిందంటే. సో నెక్స్ట్ మళ్ళీ సింగిల్ బాండ్. ఆ తర్వాత నెక్స్ట్ ఏం రావాలి, ఆల్రెడీ సింగిల్ బాండ్ ఉంది, ఇప్పుడు ఇంకో కొత్త బాండ్ వస్తుంది అంటే డబుల్ బాండ్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ డబుల్ బాండ్ బ్రేక్ అయ్యి పక్కకి వెళ్ళింది అంటే సింగిల్ బాండ్. మళ్ళీ ఇక్కడ ఒక కొత్త బాండ్ ఫామ్ అయింది అంటే ఏంటి, దిస్ మాలిక్యూల్ విల్ బి ఫార్మ్. అంటే డీల్స్-ఆల్డర్ రియాక్షన్ అంటే ఏంటి, పై ఎలక్ట్రాన్ క్లౌడ్ అనేది కలుస్తుంది. ఇక్కడ ఇక్కడ చూడు, ఇక్కడ ఒక పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2, మొత్తం 6 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమైంది, ఒకటే పై ఎలక్ట్రాన్ ఉంది. అవి ఎలా మారాయి, పై ఎలక్ట్రాన్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ న్యూ సిగ్మా బాండ్స్. ఇలాంటి వాటి రియాక్షన్స్ ని మనం ఏమంటాం, డీల్స్-ఆల్డర్ అంటాం. ఇక్కడ కూడా జరిగింది అదే.
బట్ అది ఇక్కడ నేను చూపించలేకపోతున్నాను. ఐ కాంట్ షో ఇట్ బికాస్ ద స్ట్రక్చర్ ఈస్ ఐ కాంట్ పుట్ ఇట్ ద స్ట్రక్చర్ ఇన్ ద పేపర్ రైట్ నౌ. ఓకే, సో ఇవి వేరియస్ రియాక్షన్స్ ఎజిపైన్స్. సో తర్వాత మెడిసినల్ యూజెస్కి వస్తే యాంటీ కన్వల్సెంట్స్. యాంటీ కన్వల్సెంట్స్ అంటే మీకు ఆల్రెడీ ఇప్పుడు నెక్స్ట్ మేబీ వస్తాయి. డ్రగ్స్ యాక్టింగ్ ఆన్ సిఎన్ఎస్లో కన్వల్షన్స్. కన్వల్షన్స్ అంటే ఏంటి? ఫిట్స్. మీకు సింపుల్గా చెప్పాలంటే ఫిట్స్ వచ్చిన వాళ్ళు కొట్టేసుకుంటారు చూడండి. ఓకే, వాటిని ఏమంటారంటే షీజర్స్ ఆర్ కన్వల్షన్స్ అంటారు. షీజర్స్ ఆర్ కన్వల్షన్స్. సో అలాంటి డ్రగ్స్లో మనకి ఇది మాలిక్యూల్ కనిపిస్తుంది, ఎజిపైన్, కార్బోమాజిపైన్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డ్రగ్ ఇన్ ద యాంటీ కన్వల్సెంట్స్. మీకు వస్తుంది నాన్న, నెక్స్ట్ ఫర్దర్గా సార్ చెప్తారు, అప్పుడు వస్తుంది. నెక్స్ట్ టీసీఎస్ అంటే ట్రైసైక్లిక్ యాంటీ డిప్రెసెంట్స్. ఓకే, ట్రైసైక్లిక్ యాంటీ డిప్రెసెంట్ ఇది కూడా ఏంటి? డిప్రెషన్ అనే డిసీజ్లో వాడే డ్రగ్స్లో ఎక్కువగా ఈ మాయిటీ అనేది హెట్రోసైక్లిక్ సిస్టమ్ అనేది మనకు కనిపిస్తుంది. దట్ ఈస్ ఇమిప్రమైన్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎజిపైన్స్. దిస్ ఈజ్ అబౌట్ ద ఎజిపైన్స్. ఓకే, so shall I continue? Shall I continue or I need to give 5 minutes break? Please, at least text me, then I can continue. Yes, okay, thank you. ఓకే, సో క్వినోలిన్ స్టార్ట్ చేసి అమ్మా ఇది స్టార్ట్ చేసినా కానీ మధ్యలో అయిపోతుంది. సో ప్రాబబ్లీ మీరు మళ్ళీ జాయిన్ అవ్వాలి. ఓకే, ఎస్. సో నెక్స్ట్ క్వినోలిన్. నెక్స్ట్ వన్ is quinolin. So you can see the structure of quinolin here. So this is quinolin. Sorry, this is quinolin. So quinolin is a ఫ్యూజ్డ్ సిస్టమ్. ఇలా ఏ వచ్చినా సరే వాటిని ఏమన్నా నేను ఫ్యూజ్డ్ సిస్టమ్. మనం నాఫ్థలిన్, యాంథ్రసిన్, తర్వాత ఫినాంథ్రిన్ ఇవి చదివేటప్పుడు చదివాం. ఏమన్నాం? ఫ్యూజ్డ్ అరోమాటిక్ కాంపౌండ్స్ అని. సో అలానే ఇది కూడా ఏంటంటే చూడడానికి ఎలా ఉంది? నాఫ్థలిన్ లానే ఉంది. జస్ట్ ఒక నాఫ్థలిన్ లో ఒక కార్బన్ ప్లేస్ లో ఏదైనా ఆల్ఫా కార్బన్, వీటిని ఏమంటాం మనం జనరల్? నాఫ్థలిన్ ఇవన్నీ ఆల్ఫా కార్బన్స్ అంటాం, పక్కన ఉండే వాటిని బీటా కార్బన్స్ అంటాం. గుర్తుందా? ఓకే, సో అలాంటి ఒక ఆల్ఫా కార్బన్ ప్లేస్ లో మనం నైట్రోజన్ కానీ పెడితే దెన్ దాన్ని మనం క్వినోలిన్ అని అంటాము. దాన్ని మనం ఏమంటాం? క్వినోలిన్. ఓకే, సో దీనికి ఇంకో పేరేంటి అని అంటే నైట్రోజన్ పెట్టాం కాబట్టి నాఫ్థలిన్, దీన్ని 1-యజా నాఫ్థలిన్. దీన్ని ఏమంటాం? 1-యజా నాఫ్థలిన్. 1-యజా నాఫ్థలిన్. మనం ఇక్కడే కాదు నాన్న, ఇక్కడ కూడా చూపించుకోవచ్చు. ఇక్కడ కార్బన్ పెట్టి ఇక్కడ చూపించుకోవచ్చు, లేదా ఇక్కడ కార్బన్ పెట్టి ఇక్కడ కూడా చూపించుకోవచ్చు. నైట్రోజన్ నువ్వు ఎక్కడైనా చూపించవచ్చు, బట్ నైట్రోజన్ ఎక్కడ చూపిస్తే అక్కడ నుంచే నెంబరింగ్ స్టార్ట్ చేయాలి. అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది చూడడానికి ఇంకెలా ఉంది కనిపిస్తుంది? ఇఫ్ యూ జస్ట్ సీ దిస్ ఇస్ పిరిడిన్. ఇది చూడడానికి ఎలా ఉంది? పిరిడిన్. పిరిడిన్కి ఎక్స్ట్రాగా ఏం యాడ్ అయింది? బెంజిన్. సో అందుకే దీన్ని ఏమంటారు? బెంజోపిరిడిన్ అని కూడా అంటారు. బెంజోపిరిడిన్ అని అంటారు. ఇక్కడ బి అని ఎందుకు పెట్టారు? బైసైక్లిక్ అని అర్థం. బెంజో పిరిడిన్ అండ్ బి అంటే ఏంటి? బైసైక్లిక్. అండ్ ఇంకోటి ఏంటంటే జనరల్గా పిరిడిన్ అనే సైకిల్ని మనం ఏతో ఇండికేట్ చేస్తే ఇది సైడ్ చైన్ కాబట్టి దీన్ని బితో ఇండికేట్ చేస్తాం. సో అలా అయినా దీనికి బెంజో బి పిరిడిన్ అని అంటాం. ఓకే, సో కమింగ్ టు ద అరోమాటిసిటీ, ఇఫ్ యు సీ దిస్ అన్ని కూడా క్లోజ్డ్ సిస్టమ్. సో క్లోజ్డ్ సిస్టమ్ కాబట్టి ఇది సైక్లిక్ నేచర్ లో ఉంది. సో దీంట్లో డౌట్ లేదు, ఇది ఫైన్. నెక్స్ట్ ఇక్కడ డబుల్ బాండ్స్, తర్వాత సింగిల్ బాండ్, తర్వాత డబుల్ బాండ్, సింగిల్, ఇవన్నీ కామన్గా ఉన్నాయి. డబుల్ బాండ్, సింగిల్ బాండ్. సో ఇది కాంజుగేటెడ్ సిస్టమ్. సో ఇది కూడా మనకి డౌట్ ఏం లేదు. ఇక్కడ ఉన్న డౌట్ల్లో ఏంటి? నెక్స్ట్ ప్లానార్ కాంపౌండా కాదా, అది నీకు డౌట్ రావాలి. డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ ప్లానార్ కాంపౌండ్ ఓన్లీ. అన్ని కూడా ఒకే ప్లేన్ లో ఉన్నాయి. బట్ నీకు హకెల్ రూల్ ఫాలో అవుతుందా లేదనేది డౌటే రావాలి. సో ఇఫ్ యు సీ కౌంట్ ఆల్ ద ఎలక్ట్రాన్స్, ఇక్కడ నైట్రోజన్ మీద ఉండే లోన్ పేరు బయట ఉందని అన్న. సో డీలోకలైజేషన్ లో పార్టిసిపేట్ చెయ్యట్లేదు, అది ఇంపార్టెంట్. సో ఇప్పుడు లెక్క పెట్టండి, డబుల్ బాండ్స్ ఉన్నాయి. 1 2 3 4 5. 5 అంటే ఎన్ని? టోటల్ 10 ఎలక్ట్రాన్స్. సో 4n + 2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత? 10. 4n + 2 ఈజ్ ఈక్వల్ టు 10.
సో 4n is equal to 8. సో n is equal to 2 అవుతుంది కదా, 8/4 అంటే 2. సో ఖచ్చితంగా ఇది హకెల్ రూల్ ని ఫాలో అవుతుంది. హకెల్ రూల్ ని ఫాలో అవుతుంది. సో దట్స్ వై ద క్వినోలిన్ ఈజ్ అన్ aromatic కాంపౌండ్ ఓన్లీ. ఇది క్లోజ్డ్ సిస్టమ్ కాబట్టి సైక్లిక్ నేచర్ లో ఉంది. డబుల్ బాండ్స్ సింగిల్ బాండ్స్ ని ఫాలో అవుతున్నాయి అండ్ అన్ని డీలోకలైజేషన్ లో ఉన్నాయి అండ్ అన్ని sp2 హైబ్రిడైజ్డ్, బికాజ్ అన్ని డబుల్ బాండ్స్ అంటే sp2 హైబ్రిడైజ్డ్ అండ్ అన్ని ఒకే ప్లేన్ లో కూడా ఉన్నాయి. అండ్ అతి ముఖ్యంగా 4n+2 ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ హకెల్ రూల్ ని అది ఫాలో అవుతుంది. 10 కాబట్టి హకెల్ రూల్ అది ఫాలో అవుతుంది. ఓకేనా? సో డెఫినెట్లీ it is an aromatic compound. So coming over to the synthesis, the first synthesis scrap quinoline synthesis. Scrap quinoline synthesis. చూడండి చాలా క్లియర్ గా, ఎనిలీన్ అంటే ఏంటి? బెంజీన్ పైన NH2 ఉంటే దాన్ని ఎనిలీన్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ గ్లిజరాల్. గ్లిజరాల్ గుర్తుందా? 3 కార్బన్స్ ఇలా ఉంటాయి అండ్ మూడింటి మీద కూడా OH ఉంటే OH. ఓకే, సో దెన్ మనం దాన్ని గ్లిజరాల్ అంటాము. అంటే మిగతా బాండ్స్ అంటే ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయి, మిగతా 2 హైడ్రోజన్స్. ఇక్కడ 3 ఉన్నాయి బాండ్స్, 1 2 3. అంటే ఇక్కడ 1 హైడ్రోజన్, ఇక్కడ 2 హైడ్రోజన్. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ గ్లిజరాల్. అదే నేను అక్కడ మీకు ఇన్సర్ట్ చేయడానికి ఈజీగా నేను వేశాను. ఓకే, సో ఇఫ్ యు సీ దిస్, ఇక్కడ ఏమైంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వి విల్ గెట్ వాటర్ మాలిక్యూల్ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కూడా H తర్వాత O, అంటే ఇక్కడ నుంచి కూడా వాటర్ మాలిక్యూల్ బయటకు పోతుంది. అప్పుడు ఈ బాండ్స్ అంటే ఇప్పుడు ఏవి? ఈ బాండ్స్ అనేవి ఇటు వస్తాయి నాకు, ఈ బాండ్ ఇటు, నెక్స్ట్ ఇక్కడ ఉన్న బాండ్ ఇటు వస్తాయి, అలా అలా డబుల్ బాండ్స్ వస్తాయి. సో టోటల్గా మనకి ఏమొచ్చింది? ఇక్కడ నుంచి ఒక వాటర్ మాలిక్యూల్, ఇక్కడ నుంచి ఒక వాటర్ మాలిక్యూల్ బయటికి పోవడం వలన కండెన్సేషన్ జరిగి మనకి ఏం జరిగింది? క్వినోలిన్ అనేది ఫామ్ అయింది. ఓకే, సో జనరల్గా ఇది జరిగేటప్పుడు ఇక్కడ మనం ఖచ్చితంగా వాడవలసిన కెటలిస్ట్లు ఏంటి? 2, సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ నైట్రోబెంజీన్. నైట్రోబెంజీన్ బికాస్ ఇక్కడ ఏం జరగాలి? వీ హ్యావ్ టు రిమూవ్ వాటర్, వీ హ్యావ్ టు రిమూవ్ OH. ఓకే, సో ఫస్ట్ దాన్ని ఆక్సిడైజ్ చేసి ఆ తర్వాత వాటిని రిమూవ్ చేయాలి. సో ఫర్ దట్ వీ రిక్వైర్ ఆయిల్ ఆఫ్ నిర్బేన్, దట్ ఈస్ కాల్డ్ నైట్రోబెంజీన్, మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. Okay, so this is generally exothermic reaction, slightly, not that much. If ఒకవేళ నువ్వు పొరపాటున దీంట్లో FeSO4 వేస్తే అది ఇంకొంచెం ఎక్కువగా ఎగ్జోథర్మిక్ కాకుండా అది కూల్ చేస్తుంది. ఓకేనా? సో దాని మెకానిజం ఇక్కడ రాశాను, తర్వాత చూడండి. నెక్స్ట్ డాబర్ అండ్ మిల్లర్ సింథసిస్. డాబర్ అండ్ మిల్లర్ సింథసిస్. ఓకే, సేమ్ ఇక్కడ కూడా సేమ్ చూడండి అన్న. దిస్ ఈజ్ హైడ్రోజన్. ఓకే, నెక్స్ట్ రైట్. ఓకే ఫైన్. సో ఇక్కడ ఈ కార్బన్కి ఇక్కడ ఏముంది? ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది. సో ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ అండ్ ఇక్కడ ఒక ఆక్సిజన్. సో టోటల్ బయటికి ఏం వెళ్ళింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం వెళ్ళింది బయటికి? we got water molecule out, water molecule out. నెక్స్ట్ ఇంకొకటి ఏం బయటికి వెళ్ళింది? ఇక్కడ ఇంకొకటి హైడ్రోజన్ మాలిక్యూల్ అనేది ఒకటి బయటికి వెళ్ళింది. ఇక్కడ 2 కాదు, ఒకటే, సారీ, అది ప్రింటింగ్ మిస్టేక్. ఓకే, సో ఒక వాటర్ మాలిక్యూల్ తర్వాత ఒక హైడ్రోజన్ మాలిక్యూల్ బయటకు వస్తే దెన్ we got this, that means quinoline. ఓకే, సో అంటే ఇదేంటిది? ఎనిలీన్ వెన్ ట్రీటెడ్ విత్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కాంపౌండ్, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బొనైల్ కాంపౌండ్. ఓకే, దెన్ వీ గాట్ దిస్ క్వినోలిన్. నెక్స్ట్ ఫ్రెడలాండర్ సింథసిస్. ఫ్రెడలాండర్ సింథసిస్ సేమ్ థింగ్. ఇక్కడ కూడా ఏమున్నాయి? 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి కూడా ఏమవుతుంది? వాటర్ మాలిక్యూల్. నెక్స్ట్ ఇక్కడ నుంచి కూడా H2, ఇక్కడ ఒక 2 moles ఆఫ్ వాటర్ విల్ గో అవుట్. నెక్స్ట్ దెన్ విల్ గెట్ దిస్ వన్. సో ఇదేంటిది? 2-amino benzaldehyde. 2-amino benzaldehyde when treated with any ketone, then we will get this molecule. దానికి ఎగ్జాంపుల్ ఇది, దాన్ని 2-phenyl quinone అంటాం.
ఓకేనా? So please, I'll share another link. Please join with that link.